ఈరోజు కళ్యాణ్‌కి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చారు నాగ్ సార్. అంటే ఏదో అతన్ని తీసుకొచ్చి అతుకుబెట్టినట్టు కాకుండా, వాస్తవంగా కళ్యాణ్‌కి, అతని వ్యక్తిత్వానికి, అతని గుణానికి, అతని నిజాయితీకి, అతని జెన్యూనిటీకి, అతడు ఫ్రెండ్‌షిప్‌కి ఇచ్చేటువంటి ఆ వాల్యూకి, వీటన్నిటికి కలిపి నాగ్ సార్ పర్టిక్యులర్‌గా కొన్ని సన్నివేశాల్లో చెప్పాడు ఇవాళ. చెప్తూ ఆ ఎలివేషన్ ఇచ్చాడు ఖచ్చితంగా. డేమాన్ గూడా లేదు సార్ అని అంటే ఒక దశలో నాకు వీడు బ్యాక్ స్టాప్ చేశాడని పెట్టిన దగ్గరో అక్కడ పర్టిక్యులర్‌గా మళ్ళీ చెప్తాడు. డేమాన్ నువ్వు అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే కళ్యాణ్ తను కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా వెళ్లి జెండా లాగలే. వెయిట్ చేశాడు ఆడ కూర్చొని. కానీ చెయ్యరా నువ్వు అనేసి అన్నాడు. అని అంటే అంటే ఎవరుంటారండి అట్లా? ఇలాంటివి కొన్ని చెప్తూ కళ్యాణ్‌కి బీభత్సమైన ఎలివేషన్. ఈ ఎలివేషనే కాకుండా ఇంకా అసలు నాగ్ సార్ అసలు చూద్దాం అసలేం జరిగింది. రావడమే అది నాగ్ సార్ చెప్తూ, "కళ్యాణ్ నువ్వు ఎలా షైల్యూట్ ఎలా చేస్తావు చెప్పు నాకు నేర్పి" అనగానే సార్ అనేసాడు. అంటే ఏంట్రా సార్ నన్ను అడుగుతున్నాడు అనే విధంగా అనుకుంటున్నాను. అంటే అర్థం చేసుకోండి. ఎంత ఎలివేషన్ ఉంటదో తెలుసా దీనికి? అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. "చెప్పు నాకు నేర్పి" అనేసి అంటే చెప్పేసిండు. ఇలా అనేసి, ఇలా అనేసి, ఇలా అనాలి. అబ్బా! ఏమన్నా అది అతనికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్. ఇదంతా ఎందుకు ఊరికనే ఇవ్వట్లే. అతని ఆ గుణం, ఆ క్యారెక్టరు అది మెయిన్. దానికొస్తున్నటువంటి అప్రిషియేషన్స్ ఇవన్నీ గూడా. కళ్యాణ్ ఫ్యాన్స్ బీభత్సమైన ఎంజాయ్ చేసి ఉండొచ్చు ఈరోజు. అదే విధంగా ఇగ సందర్భానుసారంగా ఆల్‌మోస్ట్ అందరి గురించి మాట్లాడారు. అంటే ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారనుకున్నా. అంటే వాళ్ళు చెప్పాలి కాబట్టి చెప్తూ వచ్చారు. కానీ వాళ్ళకి గావాల్సిందేంది ఎక్కువ రైవలరీ అనేది ఉంటేనే, ఆ గొడవలు అట్లాంటివి అయన్నీ ఉంటేనే ఎపిసోడ్‌కి బాగా టీఆర్‌పీ కావచ్చు ఇవన్నీ గూడా కొంచెం బాగుంటాయి. ఇంకేదో చెప్పారట్లా. కానీ ఎలివేషన్ మాత్రం ఆల్‌మోస్ట్ అందరిని సరి చేస్తూ కొన్ని చెప్తూ అంటే ఆల్‌మోస్ట్ ఇంక 3 వీక్సే ఉంది గదా! ఎండింగ్‌కొచ్చాం గదా! ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇచ్చినటువంటి ఇన్‌పుట్స్‌ని తీసుకొని ఇగ రూత్‌లెస్‌గా ముందుకు వెళ్తున్నారు అనే విధంగా. అంటే వాళ్ళ గేమ్ మార్చుకున్నారు. ఉన్నది ఇగ 3, 4 వారాలే. మీ మీరెంత ఇస్తారో దానికి డబుల్, ట్రిబుల్ ఇవ్వండి. ఇంకా సరిపోవట్లే అని చెప్పారు కాబట్టి అందరూ గూడా గేమ్ మార్చుకొని ముందుకు వెళ్తున్నారు అనే సందర్భంలో అయితే చెప్పారు. అటు సంజన గారి గురించి కూడా మాట్లాడిన సందర్భంలో ఈ విషయాలు చెప్పడం జరిగిందనమాట. రూత్‌లెస్‌గా వెళ్తుంది. తను గేమ్ మార్చుకుంది సంజన గారు అనే విధంగా చెప్పారు. కానీ ఒకటి మాత్రం చెప్పుకోవాలి భయ్య. సంజన గారు నేనెళ్ళిపోతానురా బాబు నన్ను పంపియండి ఇక నేనుండను అని సంజన గారు నిజంగా సూపర్ అనిపించినాయి. తను అంటే ఆమె అన్న దాని మీద స్టాండ్ అయి ఉన్నది. అది చాలా గ్రేటు. నువ్వు వెళ్ళిపోతావు ఆయన గేట్స్ ఓపెన్ అని చేసినా సరే, ఓకే సార్ నేను వెళ్ళిపోతా. నేను అన్న మాటల మీద నేను స్టాండ్ తీసుకొని నిలబడుతున్నా అనేది నిజంగా ఆడ మార్చలే. సూపర్ హైలైట్ అనిపించారు సంజన గారు. సంజన గారు అసలు వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. సంజన గారు పోతానే అంటారు. బిగ్ బాస్ చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే సంజన గారు వెళ్ళిపోతా అంటే నీ కాళ్ళు పట్టుకుంటా తల్లి నువ్వు ఉండమ్మా. నువ్వు ఉంటేనే మాకింత ఫుటేజ్ దొరుకుతుంది. కనీసం వారానికి ఒక 2 రోజులన్నా నువ్వు ఫుటేజ్ ఇస్తున్నావు తల్లి. నీకు దండం పెడతా. నువ్వు ఉండు తల్లి అని ఆమె కాళ్ళు పట్టుకొని బతిలాడి ఉంచినటువంటి సిట్యుయేషన్ ఏర్పడింది. ఏమనాలి ఇప్పుడు దాన్నిగ? మీరే చెప్పండి. సంజన గారు ఆ స్టాండ్ అంటారా? కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలో చెప్దాం. నేను ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా ఏంటిదనేది. ఇక ఫస్టు నాగ్ సార్ రావడంతోటే యాక్చువల్‌గా మామూలుగా చెప్తారుగా అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆడియన్స్‌ని అడుగుతారనమాట. అడిగినప్పుడు ఈరోజు కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారనుకుంటా మేబీ. అంటే వాళ్ళు ముందే అంటే ప్రతి వారం ఒక్కొక్కరిని అలా అడుగుతూ వస్తుర్రు. ఆ రకంగా ఒకరిని ఎవరు మీకు బాగా ఇష్టం అంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ అంటే జీఎస్‌పీ పీకే అండరా అనుకుంటే అంటే ఈ పవన్ కళ్యాణా అని అనిపించింది. ఆ టైంలో ఆమె చెప్పే ఎలివేషన్ అట్లుందనమాట. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం సార్ అని చెప్పేసి తర్వాతకి తను స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటాడు. డౌన్ టు ఎర్త్ ఉంటాడు. వాళ్ళు చెప్పే ప్రతి విషయం గూడా కళ్యాణ్‌కి వర్తిస్తదది. నిజంగా వాళ్ళు డౌన్ టు ఫార్వర్డ్ ఉంటాడు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటాడు. ఒక దశలో ఇంకొక ఫ్యాన్ చెప్తాడు. అంటే మరి కళ్యాణ్ అట్లా నామినేషన్స్‌లో చైర్ అయ్యి ప్రాపర్టీని తనడం కరెక్టే అని అడిగితే, సార్ అది అగ్రెషన్ ఎవరి మీద చూపియాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరి మీద చూపియకూడదు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పక్కన ఉన్నటువంటి తనను కూడా అది అంటే తను కూడా ఏం చేసుకోలేడు కాబట్టి ప్రాపర్టీ మీద తన్నేసి అట్లా తను ఆ అగ్రెషన్ తీర్చేసుకుని సార్ అనే విధంగా అంటే, మీకు నచ్చితే ఇంకేదైనా చెప్పుకుంటారు అనే విధంగా
నాకు సార్ చెప్పాడు అనమాట. అది కూడా బాగా అనిపించింది. ఇక దాని తర్వాతకి హౌస్‌లో చాలా గొడవలు అయితున్నాయి. ఒకసారి చూద్దాం మన విలేషన్. ఫ్రైడే రోజు ఏం జరిగిందని చూస్తే రీతు అండ్ డేమన్ పవన్ అక్కడ తనుజ వీళ్ళ ముగ్గురు కూడా బెడ్రూమ్‌లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అరే! నిన్న అసలు నాకు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదురా అనే విధంగా మాట్లాడుతున్నాం. అంటే రీతు తప్ప ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేదనే విధంగా అయితే డేమన్ మాట్లాడతాడు. వాస్తవంగా డేమన్‌కి అక్కడ ఎవరు సపోర్ట్ చేయలే. ఎందుకంటే ప్రీవియస్ వాళ్ళు ఆడుతున్న గేమ్‌లు అయన్నీ వాటన్నిటి ప్రకారం చూస్తే అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా కళ్యాణ్ కావాలి. ఎందుకు కళ్యాణ్ కావాలని మిగతా వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఒక్క రీతు తప్ప అంటే కళ్యాణ్ దగ్గర ఫ్రెండ్‌షిప్ అయినా, టీమ్ స్పిరిట్ అయినా ఇక నువ్వు ఎన్ని చెప్పినా తక్కువే అబ్బా! మరి కళ్యాణ్ చుట్టూ ఎందుకు తిరుగుతుర్రు వాళ్ళు? అంటే కళ్యాణ్‌కి ఎందుకు సపోర్ట్ చేసిరంటే అది. టీమ్ స్పిరిట్ గావచ్చు, ఆ ఫ్రెండ్‌షిప్‌కి ఇచ్చేటువంటి వాల్యూ గావచ్చు, అతని నిజాయితీ ఉండే జెన్యూనిటీ గావచ్చు, ఇవన్నీ గూడా కళ్యాణ్‌ని అందలానికి ఎక్కిస్తున్నాయి. ఇప్పుడు హౌస్ మేట్సే గాదు, హౌస్ మేట్స్ గూడా కళ్యాణ్‌ని అందలానికి ఎక్కిస్తున్నట్టు అర్థం చేసుకోండి. బయట ఫ్యాన్స్ గూడా అలానే ఉన్నారు. వాళ్ళు గూడా అంటే చూసే ఆడియన్స్ గూడా వాళ్ళు అరే! ఈ పిల్లగాడు భలే ఉన్నాడే వీడు. మా పక్కింటి పిల్లగాడిలా ఉన్నాడే, మా ఎదురింటి పిల్లగాడిలా ఉన్నాడే, మా ఇంట్లో పిల్లగాడిలా ఉన్నాడే అనేది అట్లా ఓన్ చేసుకుంటుర్రు. అది అది ప్లస్ అయితుంది. ఇక్కడ డేమన్ అలా అనుకోవడంలో తప్పేం లేదసలు. కళ్యాణ్ అలా ఉన్నాడు గాబట్టే వాళ్ళందరూ గూడా కళ్యాణ్‌కి సపోర్ట్ జేసిర్రక్కడ. ఇంతమంది సపోర్ట్ జేసినా గూడా కళ్యాణ్ ఆల్‌మోస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత వాస్తవంగా వెళ్లి జెండా లాగేసుకోవాలి. లాగేసుకొని నేను గెలిచిండ్రా, కెప్టెన్ అయ్యానురా అని చెప్పుకోవాలి. కానీ డేమాన్ ఇబ్బంది పడుతుండు. ఎందుకో నొప్పి. కానీ జనరల్ ఇప్పుడు కళ్యాణ్ కూడా చాలా పెయిన్స్ వచ్చింది. అతను కూడా అలాంటి సిట్యుయేషన్ ఉంది ఆడ. అలాంటిది కళ్యాణ్ ఇప్పుడు డేమాన్ కూడా అలానే ఉందేమోలే అనేసి తను వెళ్లి జెండా లాగొచ్చు. కానీ అట్లా లాగలే. వెళ్లి ఆడ కూర్చొని వెయిట్ చేసిండు. కానీరా డేమాన్ అనే విధంగా వెయిట్ చేసిండు. అగో అది. అది ఎంతమంది చేస్తారు చెప్పాలా? నీయమ్మ లాస్ట్ కెప్టెన్ రా బాబు! పోయి లాగేసుకుంటా ఫస్ట్ నీ కెప్టెన్ అయితా తర్వాత ఏందిరా నీకు నొప్పి ఏందిరా అని మాట్లాడతా అనే విధంగా ఉంటారు. కానీ కళ్యాణ్ ఆ విధంగా లేరు. అదనమాట. ఇక్కడ డేమన్ అన్న దాంట్లో కూడా ఏం తప్పులేదు. నాకెవరు సపోర్ట్ చేయలేదురా! అంతా కళ్యాణ్‌కే చేశారంటే అది. తనుజ అంటది. అరే! నాకంటే మీ ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదురా! కానీ నేను సంచాలకులుగా ఉన్నా కాబట్టి చేయలేను. అప్పటికి కొన్ని సార్లు అన్నానంటే ఆఫ్‌కోర్స్ తనుజ ఇద్దరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా ఉంది. అందులో కొద్దిగా ఎడ్జ్ ఎక్కువగా ఒక 51% కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తది. ఒక 49% డేమన్‌కి సపోర్ట్ చేస్తది. ఇక దీని తర్వాత సర్ఫ్ ఎక్సెల్ ఇదొకటి జరిగిందయ్యా. ఎడిటర్ మామూలు కన్‌ఫ్యూజన్ చేయట్లేడు. అంటే మనకు ప్రోమోలు చూసినప్పుడు ఒకలా అనిపిస్తుంది. తర్వాత అనుకుంటూనే ఉన్నాం. ఏమన్నా దెబ్బ కొట్టేటట్టు ఉంది అని అదే జరిగింది. సర్ఫ్ ఎక్సెల్ టాస్క్ అంటేనే ఆ స్పాన్సర్ టాస్క్ అయినా ఏదైనా సరే అక్కడ దివ్య గారిది తప్పు. యాక్చువల్‌గా ప్రోమో చూసినప్పుడు తనుజ తప్పు చేసిందేమో, తనుజ అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకుందేమో, ఎందుకురా ఈ అమ్మాయి చివరికొచ్చిన తర్వాత లేనిపోని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని నెగెటివ్ అయితుందేమో అనే అంటే ఇప్పుడు ఎంత రివ్యూవర్స్ అయినా సరే మేము ఇంకా నీట్‌గా చూస్తాం కాబట్టి ఎపిసోడ్స్ అన్నీ కూడా తనుజ చాలా ప్లస్ ఉంటది. అరే! ఈ అమ్మాయి ఎందుకు అనవసరంగా నెగెటివ్ చేసుకుంటుందేమో అని ఒక బాధ. ఆ బాధతోటి ఒక్కొక్కసారి ఎందుకు చేసుకుంటుంది ఇట్లా ఈ అమ్మాయి అనే విధంగా అంటాం తప్ప అంతే తప్ప తనుజ అంటే మాకేమో పడక కాదు అట్లేమి కాదు. తనుజ ఎంత మంచిగా గేమ్ ఆడుతది. ఎంత పాయింట్స్ కావచ్చు, ఒకరి గురించి స్టాండ్ తీసుకునే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ అనుకుంటూనే ఉన్నాం. అదే జరిగింది. ఇక్కడ యాక్చువల్‌గా తప్పు దివ్యదే. ముమ్మాటికి దివ్యదే. అసలే అది మరకల్ని క్లీన్ జేసి తీసుకుపోవాల్సింది. ఆ టేబుల్ మీద అన్ని మరకలు మన కెమెరాకి అంత నీట్‌గా అవుపడుతున్నాయి. మరి దివ్య అవి చూసుకొని ఇవ్వాలి గదా! ఆ టాస్కే సర్ఫ్ ఎక్సెల్ అంటే నీట్‌గా ఉంచమని. అది వదిలేసింది. అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి ఆ టవల్స్‌ని నీట్‌గా ఫోల్డ్ జేసి ఆ బాస్కెట్‌లో పెట్టమంటే అక్కడ గూడా వాళ్ళు ఏదో ఆదలబాదగా అటు ఇటు చేసి పెట్టిర్రు. అమ్మాయిలు నీట్‌గా సర్దుతుర్రు. దాని కారణంగా లేట్ అయింది. ఫైనల్‌గా ఏదేమైనా సరే మళ్ళీ సెకండ్ టాస్క్ ఇద్దరు మిస్టేక్ చేసిర్రు. సెకండ్ రౌండ్ తీసేస్తున్నది. ఫస్ట్ రౌండ్ చూస్తే మరకలున్నాయని మళ్ళీ దివ్యనే ఒప్పుకుంటుంది. ఒప్పుకొని అరే మరి మీకు అంత ఆర్గ్యుమెంట్స్ అన్ని జరిగిన తర్వాత మీకు ఏమంటే ఇస్తారు మరి విన్నింగు అనేసి ఎవరు తీసుకుంటారు అప్పుడు అది? తప్పు అది. దీంట్లో భరణి గారు కూడా కొంచెం అంటే భరణి గారు వాస్తవంగా భరణి గారిని కూడా తప్పు పడడానికి లేదు. భరణి గారి సిట్యుయేషన్ ఏంటంటే అక్కడ నీట్‌గానే చేసొచ్చినవేమో అని అనుకుంటారు వీళ్ళు. మాకు విన్నింగ్ ఇస్తున్నారంటే నీట్‌గానే చేసినట్టున్నావు అని అనుకుంటారు. కానీ వీళ్ళు మరి నీట్‌గా లేదు. వాళ్ళు అంటే అక్కడ తుడిచి నీట్‌గా చేసొచ్చింది తనుజనే కాబట్టి చూసుంటది అక్కడ. కాబట్టి అది లేకుండానే వాళ్ళకి విన్నింగ్ ఇచ్చిన అక్కస్తోటి అన్నది. ఎవరైనా అంటారు ఖచ్చితంగా ఆడ. ఆ రకంగా తనుజ పర్ఫెక్ట్ కరెక్ట్ ఆడ. తనుజది ఏం తప్పు లేదు. భరణి గారిది కూడా తప్పు లేదు. ఎందుకంటే భరణి గారికి తెలియదు. ఆడికి పోయి మళ్ళీ చూసుకోరు. కొద్దిగా అది ఆరిన తర్వాత ఇంకొంచెం నీట్‌గా అవుపడుతది ఆయన. కానీ సంచాలకులుగా ఉన్నటువంటి దివ్య చూసుకోవాలి అదంతా. ఆ రకంగా అయిపోయిందనమాట అది. దాని తర్వాత చూస్తే దీని తర్వాతకి తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు.
తనుజ మళ్ళీ క్లారిఫై చేసుకుంటుంది అనమాట. అరే నేనేమైనా రాంగ్గా మాట్లాడానా అక్కడ అంటే, అంటే రాంగ్గా మాట్లాడలేదులే కానీ అది చిన్న టాస్క్, చిన్న చిన్న వాటికి ఎందుకురా అంత కోపం ఎందుకు నీకు అనే విధంగా అయితే మామూలుగా స్మూత్గా సాఫ్ట్గా చెప్తాడు. అంటే వాస్తవంగా అంత చిన్న చిన్న వాటికి ఎందుకు గొడవలు అంటే, మరి అది గొడవలు పడకపోతే మనకి బయట ఎలివేషన్ రావట్లేదు, ఏం రావట్లేదు, ఏదో ఒకటి చేయాలి. ప్లస్ అక్కడ ఎవరికైనా బాధ అనిపిస్తది. అంత నీట్‌గా రుద్దుకొని, అంత నీట్‌గా క్లీన్ చేసుకొని వచ్చి ఇట్లా చేసేటప్పుడు ఎవరికైనా ఆడ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తది ఆ బాధ. కాబట్టి కాకపోతే సరే అంత అరవాల్సిన అవసరం లేదంటే మరి అరవాల్సిన తప్పదు అరవాలి. అరుస్తేనే దానికేమైనా వాల్యూ దొరుకుతుంది 'బిగ్ బాస్' హౌస్‌లో. లేకపోతే లేదు. కాబట్టి మొత్తానికి అంటే కళ్యాణ్‌తో అయిపోయిందంటే కొంచెం ఒరేయ్! నేను అనవసరంగా నామినేషన్స్‌లో అగ్రెసివ్‌గా అరిస్తే కొంచెం బాధపడుతున్నా. అట్లా కావద్దు అనే ఉద్దేశంతో చెప్పుండొచ్చు. అంత కోపం వద్దులే. చిన్న చిన్న వాటికి పట్టించుకోబాకు వదిలేసేయి. ఆ చిన్న చిన్న వాటిని పట్టుకొని మనం అనవసరంగా డౌన్ అయితాం అనే ఉద్దేశం కూడా అయ్యుండొచ్చు. వాళ్ళిద్దరి బాండింగ్ మాత్రం సూపర్ అబ్బా! నెక్స్ట్ లెవెల్. తనుజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు. నెక్స్ట్ లెవెల్ వాళ్ళ బాండింగ్. అది. దాని తర్వాత చూస్తే తర్వాతకి సంజన గారు దివ్యతోటి అంటుర్రనమాట. నైట్ వాళ్ళు పడుకున్నప్పుడు. దివ్య అబ్జర్వ్ చేశావా? నేను ఈ వీక్ గేమ్ చేంజ్ చేసుకున్నా నాది. అంటే 4 డేస్ నుంచి కూడా ఇమాన్యుయల్‌తో కూడా సరిగ్గా ఉండట్లేదు. అంటే రీతు విషయంలో నేను అన్నదానికి ఇమాన్యుయల్ నా దగ్గర కూడా రావట్లేడు. నేను కూడా గేమ్ చేంజ్ చేసుకున్నా. నేను అంటే నేను నా వాళ్ళు అనుకుంటే నేను మిస్టేక్ చేసినా, ఏం చేసినా వాళ్ళు నాకు సపోర్ట్‌గా నిలబడాలి గదా! అనే విధంగా అయితే క్లియర్‌గా ఏం చెప్తదంటే, మన వాళ్ళైతే మనల్ని వదిలేసి వెళ్లరు గదా! అనే విధంగా అయితే ఇమాన్యుయల్‌ని ఉద్దేశించి అంటది. దాని తర్వాతకి ఒక 4 డేస్ నుంచి మాట్లాడట్లేరు. నా గేమ్ చేంజ్ చేసిన, అబ్జర్వ్ చేసినావు అంటే అవునవును అనేసి దివ్య గారు అంటారు. అదయిపోయింది. దాని తర్వాతకి ఇక నాగ్ సార్ మన టీవీలోకెళ్ళి అన్ని సెట్ చేద్దాం అని చెప్పేసి నాగ్ సార్ వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం స్టార్టింగ్ కళ్యాణ్‌కి అప్రిషియేషన్. బీభత్సమైన అప్రిషియేషన్ అబ్బా అది. మామూలుగా సెల్యూట్ ఎలా చేయాలో నాకు నేర్పించు కళ్యాణ్ అంటే అది ఎంత తర్వాతకి చెప్తే కళ్యాణ్ చెప్పిన తర్వాత కూడా నాగ్ సార్ కూడా చేసి చూపిస్తాడనమాట. అనే విధంగా సూపర్ నెక్స్ట్ లెవెల్ అది. మామూలుగా ఉండదు కదా! అంటే ఆ సెల్యూట్‌కి ఉన్నటువంటి ఆ వాల్యూ అలాంటిదనమాట. దాని తర్వాతకి బర్నీ గారు మీరు ఇప్పటి వరకు అవ్వలేదు కదా కెప్టెన్. కానీ బాగా ట్రై చేశారు. కలర్స్ దగ్గర కొంచెం కన్‌ఫ్యూజ్ అయినట్టున్నారు కదా! అంటే అవును సార్ అనేసి అంటాడు. దాని తర్వాతకి ఇమాన్యుయల్ ఎక్కువ సార్లు కెప్టెన్ అయింది నువ్వే కదా! అంటే అవును సార్ 3 టైమ్స్ అయినా అంటే ఇంకా నిన్నెవరైనా బీట్ చేస్తారా అంటే ఇంక ఆల్రెడీ లాస్ట్ కెప్టెన్ అయిపోయింది కదా సార్ అనే విధంగా అంటే ఓకే. ఎక్కువ సార్లు కెప్టెన్ అయింది నువ్వే కాబట్టి ఈరోజు కొన్ని నిన్ను అడగాలి క్వెషన్స్ అనేసి నాకు చదివాడు. అయ్య బాబోయ్! అనేసి ఇమాన్యుయల్‌కి అర్థమైపోయింది. మరి ఇమాన్యుయల్ ఈ వీక్ అంతా చాలా గొడవలు జరిగినాయి. ఈ గొడవల్లో ఎక్కువగా నిన్ను డిస్టర్బ్ చేసింది ఏంటిది ఇమాన్యుయల్‌ని అడిగితే ఇమాన్యుయల్ చెప్పేస్తాడు. సంజన గారు, రీతు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి నామినేషన్ పాయింట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది సార్ అనేసి చెప్తారనమాట. దాని తర్వాతకి ఇక సంజన గారు, రీతు ఇక హౌస్ మేట్స్ అందరిని అడుగుతారు. అందరూ కూడా సంజన గారు అలా అనకుంటూ ఉండాల్సింది సార్ అనేసి చెప్తారు. దాని తర్వాతకి అపాలజీ అడగాలంటారు. దాని తర్వాతకి ఫైనల్‌గా నాగ్ సారు అంటే చాలా ఉంటది. మధ్యలో చాలా మ్యాటర్ నడిచింది. ఇక ఎంత నడిచినా అందరూ హౌస్ అందరూ కూడా సంజన గారు అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సిందే అని అంటారు. కానీ సుమన్ శెట్టి గారు అనడం కరెక్ట్ కాదన్నమాట. సుమన్ శెట్టి గారు డార్లింగ్ అన్నందుకే పోయి సంజన గారి నామినేషన్స్‌లో పెట్టిండు. మరి అలాంటి సుమన్ శెట్టి గారు హౌస్ మొత్తం దద్దరిల్లిపోయేలాగా రీతు డేమాన్ని తప్పు చేయడం కాదు కానీ వాళ్ళు ఎన్నో సార్లు కొన్ని వందల సార్లు గొడవ పడి గట్టిగా అరుచుకొని ఎంతో చేసిర్రు. చాలా సార్లు కూడా వీళ్ళందరూ కూడా ఇరిటేట్ అయ్యారు. ఉన్న వాళ్ళందరూ ఇరిటేట్ అయ్యారు. కానీ ఎందుకో మరి వాళ్ళు అంటే భయపడ్డారో ఏమో. అరే ఎండింగ్ దాకా వచ్చినాం ఎందుకురా నాయన నాగ్ సార్ చాలా ఫైర్‌లో ఉండు. లేనిపోయింది లేదు సార్ కొన్ని సార్లు వాళ్ళు అరుచుకున్నయి కూడా మాకు ఇబ్బంది ఉందని చెప్పుదామంటే ఎందుకొచ్చిన గొడవలే అనేసి అందరూ సేఫ్ గేమ్ ఆడారు. ఇంక్లూడింగ్ ఇక అందరూ వీళ్ళు అనడానికి లేదు. ఎందుకొచ్చిందిలే గొడవ అనేసి అందరూ సేఫ్ గేమ్ ఆడారని అయితే నాకు అనిపించింది. చెప్పొచ్చు ఏముందాడ అంటే కొన్ని సార్లు ఇబ్బంది అనిపించిందిలే కానీ సార్ మాకు సరే వాళ్ళు అరుచుకుంటున్నారు. ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళు మాదేముంది అన్నట్టుగా వదిలేసినాం అని కూడా చెప్పుండొచ్చు. ఇప్పుడు డార్లింగ్ అన్నందుకే నేను చాలా హర్ట్ అయినానని సుమన్ శెట్టి గారు, సంజన గారు నామినేట్ చేశారు. తనుజ కూడా ఇదే విషయమై డేమాని నామినేట్ చేసింది. కానీ ఏమో కొంచెం అంటే ఏముంది కానీ తీసుకోలే. కొంచెం ఎందుకో ఆడ తీసుకుంటే బాగుండు కానీ హౌస్ మేట్స్ అందరూ భయపడ్డారేమో ఎండింగ్ దాకా వచ్చినాం ఎందుకులే అనుకున్నారేమో అని మరి అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక దాని తర్వాతకి ఫైనల్‌గా సంజన గారు మీరు ఇట్లాంటివి మాట్లాడడం కరెక్ట్ కాదు.
మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళాల్సిందే. హౌస్ హార్మోని మొత్తం దెబ్బతిన్నది. గేట్స్ ఓపెన్ బిగ్ బాస్ అనగానే గేట్స్ ఓపెన్ చేశారు. చేసినప్పుడు ఆమె వెళ్ళిపోతా అనేది. పంపిస్తే అయిపోయేది కదా మరి. అట్లా పంపియరు. లేదు మిమ్మల్ని మీరు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన తర్వాత లోపలికి రావడానికి ఒక నలుగురు వ్యక్తులు నీకు త్యాగం చేశారు. ఇమాన్యుయల్, భరణి గారు, తనుజ అండ్ రీతు. వాళ్ళ నలుగురు డెసిషన్ కావాలి నాకు. మీది కాదు. సంజన గారు టూ గుడ్ అనిపించింది. అదే స్టాండ్ మీద నిలబడ్డది. నేను హౌస్లో 100 కెమెరాల మీద జరిగిందే. నేనేం తప్పుగా చెప్పలేదు సార్. మీరు ఇలా ఉంటారు. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు అనే విషయంలో నేను చెప్పా అనే విధంగా అయితే తను చెప్పింది. వాస్తవంగా నామినేషన్ పాయింట్స్ తీసుకురాకుండా ముందు చెప్తే బాగుండేది కానీ మరి ముందు చెప్తే బాగుండంటే నేను ఒక మాట అంట, మీరు ఏమంటారో కానీ మరి అది నేను కూడా చెప్పడానికి 10 సార్లు ఆలోచిస్తున్నా. అది సంజన గారు పక్క పక్కన కూర్చుర్రు అన్నది. పక్క పక్కన ఎలా కూర్చురండి వాళ్ళు? నాకు తెలియక అడుగుతా. పక్క పక్కన ఎలా కూర్చుర్రు వాళ్ళు? హౌస్ మేట్స్ ఎవరికి ఇబ్బంది లేదంట. కొంచెం నాకెందుకు అది కరెక్ట్గా అనిపించలే. నేను అది చెప్తేనే నాలో అది అది పోతుంది. లేదంటే అది నువ్వు చెప్తావా చెప్పవా అనేసి నన్ను అది ఆపడం లేదు. కరెక్టో రాంగో మీరే కరెక్ట్ చేయండి. పక్క పక్కనే కూర్చుర్రు అంటే వాళ్ళు ఏమి నార్మల్గా ఒక సోఫాలో ఇద్దరు పక్క పక్కన కూర్చోలే. ఒక బెడ్ మీద కూర్చొని బెడ్షీట్ కప్పుకొని కూర్చుర్రు. మరి అది ఎలా తీసుకోవాలో మీకే తెలుసు. మరి సంజన గారు ఆడ అంటే అక్కడ మళ్ళీ ఎట్లాగ ఇంత అయింది కదా సార్ వాళ్ళు కూర్చురుగానే ఇద్దరు ఒకటే బెడ్ మీద కూర్చొని బెడ్షీట్ కప్పుకొని కూర్చోరు సార్ ఇద్దరు అనేసి అంటే ఎలా ఉంటుంది ఏమో. మరి నాకు అంత నాలెడ్జ్ ఉందో లేదో నాకే అర్థం కావట్లేదు. దీన్ని ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ చెప్పాలో చెప్పకూడదో కూడా అర్థం కావట్లేదు. మీరే కామెంట్ చేయండి ఏంటనేది. ఎందుకో నాకు ఆడ సంజన గారిది రాంగ్ అని ఎందుకో అనిపించట్లే. అంటే ఈ విషయంలో కాకపోతే నామినేషన్ పాయింట్లో చెప్పకుండా ఉండి బయట చెప్తే బాగుండు. కానీ సంజన గారిలో మెయిన్ ఏంటంటే ఎవరిని ఏం పట్టించుకోదు. సంజన గారిని ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే మాత్రం నిజాయితీగా బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో అది చెప్తుంది ఖచ్చితంగా. అది అది ఏమనగా అది రాంగే కానీ తప్పు కానీ అది ఇక్కడ చెప్పాలి అదంతా ఏం లేదా. హౌస్లో మీరు అంతే ఇక మీరు నన్ను ట్రిగ్గర్ చేశారు కాబట్టి ఆమెని గెలికితే మాత్రం నిజాయితీగా చెప్తుందయ్యా. అది మాత్రం క్లియర్. ఆడ ఏం జరిగిందో అది పోసకూర్చున్నట్టు తీసుకొచ్చి చెప్తుంది. అది మాత్రం ఆమెని అదొకటైతే ఉంది. మరి ఇక మీరే అర్థం చేసుకోండి. నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అది ఇక మీరు అందరూ చూసే ఉంటారు, అర్థం చేసుకోండి. నాకైతే సంజన గారికి సపోర్ట్ చేయాలనిపించింది ఈ విషయంలో. కాకపోతే నామినేషన్స్లో కాకుండా బయట చెప్తే బాగుండు. కానీ ఆమె స్టాండ్ తీసుకున్న విషయంలో మాత్రం నేను వెళ్ళిపోతా బిగ్ బాస్ నన్ను పంపించేయడానికి నా వల్ల కాదు. ఎందుకంటే నా మైండ్ సెట్ ఇదే. నా మైండ్ సెట్ ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతా అని చెప్పేసిందాం క్లియర్గా. అరే నా కళ్ళకు అవ్వబడేది కూడా నేను చెప్పుకోవద్దు అంటే ఇక అదేం గేమ్ రా బాబు అనే విధంగా ఆమె వర్షను చాలా క్లియర్గా చెప్పింది. నేను పోతా అని చెప్పినా కదా, బిగ్ బాస్ కాళ్ళ ఎలా పడాల్సిన పరిస్థితి. నేను పోతా అంటే నాకు సార్ నువ్వు పోతే బ్లాక్ మచ్ చేసుకొని పోతావు. బ్లాక్ మచ్ చేసుకొని ఎందుకు పోతుందా? ఏం చేసింది ఆడ కళ్ళతో ఏం చూసిందో అది చెప్పింది. ఇప్పుడు బయటికి వెళ్తే ఏమో సంజన గారు ఉంటేనే ఒక 2 రోజులైనా ఫుటేజ్ దొరుకుతుందా నాయన అనుకున్నారు ఏమో. కానీ మొత్తానికి బలవంతంగా సంజన గారిని బిగ్ బాస్ హౌస్లో ఉంచారు. ఇక మీరేమని అనుకోండి. ఇది మొత్తానికి ఇది కంప్లీట్ చేసేద్దాం. ఈ రకంగా అయితే ఇది అయిపోయింది. దాని తర్వాతకి ఇక అందరికి చిన్న చిన్న కోటింగ్ అవన్నీ వదిలేసి సంజన గారి మీద పడరేంద్రా అనిపించింది. మళ్ళీ ఇదంతా చూసిన తర్వాత అదొకటి అనిపించింది. అరే అంతంత ఇష్యూలు జరిగితే వాటన్నిటిని బంతిపువ్వు తీసుకొని చుప్పుకో అన్నట్టు అనేసి సంజన గారి మీద పడరేంద్రా బాబు అనిపించింది. కానీ ఇక నాకు అలా అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించిందో ఎపిసోడ్? ఏదో ఉంటుంది అని అనుకున్నాం. కానీ మరి ఇక బంతిపువ్వు తీసుకొని చుప్పుకు అన్నట్టే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సంజన గారి మీద ఎందుకో విపరీతమైన రెస్పెక్ట్ వచ్చింది నాకు. ఏం స్టాండ్ తీసుకుంది రాబోయ్, ఏం స్టాండ్ తీసుకుంది సంజన గారు. వచ్చేయండి అసలు మీరు బయటికి అని అయితే నేను అనుకున్నా. కానీ బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, నువ్వు బయటికి వెళ్తే అసలు ఎంత పెద్ద మచ్చేసుకొని పోతావో తెలుసా. నువ్వు మొయ్యలేవు ఆ మచ్చని. అంత బిగ్ బ్లండర్ మిస్టేక్. దానికి తగ్గట్టు ఒక స్టేజ్ మీద మీరు అక్కడే చెప్పాల్సిందండి అనేసి అంటే ఏం చెప్పాలండి అంటే మీరు చూడలేదా ఏం జరిగిందో ఆడ చెప్పాలంటే అన్నది ఆల్రెడీ. అంత నైట్ 10-11 ఇంటప్పుడు ఆ టైంలో నేను చెప్పేసి గొడవ ఏం వేసుకుంటామండి, నాకెందుకు లేని ముసుగు వేసుకున్నాను. ఒకటైతే క్లియర్, ఆమెని గెలికితే మాత్రం హౌస్లో ఎక్కడ ఏం చూసినా సరే చెప్తుంది, జాగ్రత్తగా ఉండండి అంతే. ఇక ఫైనల్ ఇది అయిపోయింది. దాని తర్వాతకి కళ్యాణ్ నీకు ఎందుకే అంత యాంగరు, దాని యాంగర్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ జాగ్రత్తగా ఉండాలి, ఉన్నది 3 వారాలే జాగ్రత్తగా ఉండని నాకు సార్ కూడా ఇండైరెక్ట్గా చెప్పినట్టే అనిపించింది నాకు. అంటే
కళ్యాణ్ నువ్వు ఆల్మోస్ట్ టాప్‌లో ఉన్నావురా బాబు. కొంచెం జాగ్రత్తగా ఆ యాంగర్ ఇష్యూస్ వద్దు. 3 వారాలే ఉంది జాగ్రత్తగా ఆడని చెప్పారు. నిజం సార్. నేను ఇంకోసారి ఇంకెప్పుడు చేయను సార్. ఒక 5 సంవత్సరాల నుంచి ఎందుకో నాకు ఇదంతా వచ్చేసింది. తగ్గించుకుంటా అనే విధంగా అయితే తను కూడా కూల్‌గా చెప్పడం జరిగింది. ఇలా ఉండొచ్చు కదా! ఎందుకు అనే విధంగా చెప్పిండు. ఇక ప్రతి మనిషిలో ఏదో ఒకటి ఉంటది కదా చిన్నగా. అట్లాంటిదనమాట. అది కవర్ చేసుకుంటే కళ్యాణ్‌కి ఇక డోకా లేదు. ఆ రకంగా నామినేషన్స్‌లో లేడబ్బా! అదొక్కటే కొద్దిగా ఎట్లా అయితదో ఏమో అనుకుంటున్నాం గానీ, చూడాలి మరి ఆయన అదృష్టం. కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అదృష్టం ఇగ. వాళ్ళ చేతిలో ఉంది అదంతా. ఇక దాని తర్వాతకి రీతుని అడుగుతారు. "నువ్వెందుకమ్మా మధ్యలో దూరి తుత్తు అంటూ వద్దు తల్లి ఎందుకు అనవసరంగా దూరుతావు? డేమాన్ మాట్లాడుకుంటాడు కదా! నువ్వు డేమాన్‌కి ఏమన్నా లాయర్‌వా" అనేసి అంటే, "లేదు సార్" అంటే, దాని తర్వాతకి డేమాన్ ఏదేదో మాట్లాడుతుంటాడు. అయ్యో! ఏందిరా వీడు అనవసరంగా నేను డేమాన్‌కి సపోర్ట్‌గా ఎళ్లి నేను ఇరక్కబోయా అనే విధంగా రీతు పెట్టింది. ఇక నేను ఇరకను సార్ ఇక నేను పోను అనే విధంగా తను చెప్తది. ఆ రకంగా చిన్న చిన్న మామూలుగా మాట్లాడతారు. పెద్ద కోటింగ్ కూడా కాదు. తర్వాతకి భరణి గారిని, దివ్య గారిని వీళ్ళందరిని అడుగుతారు. చాలా నార్మల్, కూల్. దాని తర్వాత ఇంకొకటి పెట్టిర్రు. వారియర్, వారియర్, ఎనిమీ అండ్ బ్యాక్ స్టాబర్ ఎవరో మీరు పెట్టుకోండి అని చిన్నగా ఏదో చిన్న గొడవలు లేపడానికి ఏదో ట్రై చేద్దామని అయితే బిగ్ బాస్ ట్రై చేసిండు. మరి ఇక్కడ అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఫైనల్‌గా చూస్తే ఫస్ట్ కళ్యాణ్‌ని పిలిచారు. కళ్యాణ్ క్యాప్టెన్ కాబట్టి కళ్యాణ్ వచ్చిండు. వచ్చి నువ్వు వారియర్‌వి. నీకు ఎనిమీ ఎవరు అనుకుంటున్నావు ఈ బిగ్ బాస్ హౌస్‌లో అంటే ఎవరితోటి గట్టి ఫైట్ ఉంటది అనుకుంటున్నావు నువ్వు ముందుకు వెళ్ళాలంటే అంటే నాకు ఇమానుయల్ తోటి ఉంటది సార్ అనేసి చెప్పిండు. అదేవిధంగా బ్యాక్ స్టాబర్ ఎవరు అనుకుంటున్నావు అంటే నాకు డేమన్ పవన్ అనిపిస్తుంది అనేసి తను చెప్తాడు. దాని తర్వాతకి భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చేసి నాకు ఎనిమీ గట్టి స్ట్రాంగ్ ఫైట్ అందించేది నాకు డెమానే అనుకుంటున్నా అని చెప్తారు. దాని తర్వాతకి బ్యాక్ స్టాబ్ ఎవరంటే సంజన గారు అనిపిస్తది. నేను ఎలిమినేట్ అయిపోవడానికి కూడా ఒక కారణం ఆమెనే కాబట్టి నేను ఆమెనే నాకు బ్యాక్ స్టాబర్ అనుకుంటానని భరణి గారు చెప్తారు. తర్వాత సుమన్ శెట్టి గారు వస్తారు. సుమన్ శెట్టి గారు భరణి గారు ఇటు పోతే అటే పోయినేమో అనిపించింది నాకు సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు ఎనిమీ డేమాన్ అన్నాడు. బ్యాక్ స్టాబ్ సంజన గారే అన్నాడు. నాకు డార్లింగ్ అయ్యి అనేది నాకు చాలా ఇబ్బంది అనిపించింది ఆమె నాకు అని చెప్పింది. ఏమో నాకు సుమన్ శెట్టి గారు అర్థం కాలే. దాని తర్వాతకి డేమన్ పవన్ వస్తాడు. డేమన్ పవన్ వచ్చేసి నాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఇమానుయల్ అని చెప్తాడు. అంటే ఎనిమి ఆయన ఉంటే నేను ముందుకు పోలేను. నాకు ఎనిమి ఆయనే అవుతాడు. నేను గెలవలేను అనే విధంగా. దాని తర్వాత మరి బ్యాక్ స్టాబర్ ఎవరంటే కళ్యాణ్ అన్నాడు. కళ్యాణ్ నిన్న ఆడినటువంటి క్యాప్టెన్ టాస్క్లో ఫస్ట్ లైన్లోనే నన్ను తీసేయాలని ప్లాన్ చేసిండు అంటాడు. దాని తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసి కళ్యాణ్ ఇస్తాడు. నాకు స్ట్రాంగ్ ఫైటర్ అంటే కళ్యాణ్ అని చెప్తాడు. నీకు బ్యాక్ స్టాబర్ ఎవరంటే నన్ను అది క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి నన్ను తొలగించిండు డేమాన్ ఇస్తాడు అంటే బ్యాక్ స్టాబర్. దివ్య వస్తుంది. దివ్య వచ్చేసి నాకు ఎనిమి స్ట్రాంగ్ అంటే తనుజ్ అని చెప్పేసింది. దాని తర్వాతకి బ్యాక్ స్టాబర్ ఎవరంటే రీతు అని చెప్పేసింది. గత 2-3 వారాల నుంచి ఏదో నడుస్తుందని చెప్తుంది అనమాట. దాని తర్వాతకి సంజన గారు వస్తారు. సంజన గారు వచ్చేసి నీకు స్ట్రాంగ్ ఫైటర్ ఎవరు అని చెప్తే ఎనిమి ఎవరంటే ఇమానుయల్ అని చెప్తుంది. నీకు బ్యాక్ స్టాబర్ ఎవరంటే ఒక 3 వారాల నుంచి సీరియల్గా నన్నే నామినేషన్స్లో పెడుతూ వస్తుంది కాబట్టి రీతు అని చెప్తుంది. దాని తర్వాతకి తనుజ వస్తుంది. తనుజ వచ్చేసి తనకు స్ట్రాంగ్ ఫైటర్ ఎవరంటే ఎనిమి ఎవరంటే డేమాన్ పవన్ అని చెప్తుంది. నీకు బ్యాక్ స్టాబర్ ఎవరంటే ఇమానుయల్ అని చెప్తుంది. ఇమానుయల్ ఏదో అనవసరమైన పాయింట్స్, సిల్లీ పాయింట్స్ తీసుకొచ్చేసి నన్ను నామినేషన్స్లో పెడుతుండు. ఆ రకంగా నన్ను బ్యాక్ స్టాప్ చేసినట్టు అని చెప్పేసి తను చెప్తుంది అనమాట. తర్వాతకి రీతు ఫైనల్గా వచ్చేసి రీతు ఎనిమి స్ట్రాంగ్ ఫైటర్ ఎవరితో అంటే కళ్యాణ్ తోటే నాకు ఎప్పుడు ఉంటుంది ఆ స్ట్రాంగ్ ఫైట్ అనేది. డేమాన్ ఉంటే ఏదో చెప్పుకొని పోవచ్చు, ముందుకు వెళ్ళవచ్చు. నేను కళ్యాణ్ ఉంటే నాకు కొద్దిగా కష్టం అయితే చెప్పింది. జోక్ చేశా, ఏమనుకోవద్దు. కళ్యాణ్ స్ట్రాంగ్ ఫైటర్ నాకు తనే ఎనిమి అవుతాడు అని చెప్పింది. బ్యాక్ స్టాబర్ ఎవరంటే ఇమానుయల్ అని చెప్పేసింది. చిన్న చిన్న సిల్లీ రీజన్స్ అదే చెప్తాడు అనే విధంగా అయితే చెప్పిండు. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతాయి ఆ బ్రేక్లో. దాని తర్వాత నాకు సార్ వచ్చేసి నామినేషన్స్లో ఎవరు ఉన్నారని చెప్పేసి రేపు సేవ్ చేసుకుందాం అనే విధంగా అయితే తను వెళ్ళిపోతాడు. ఒకటి ఫస్ట్ డబుల్ ఎలిమినేషన్ అనుకున్నారు. అదంతా క్లియర్ సెటప్ అంతా చేసుకున్నారంట. ఫైనల్గా వచ్చేసరికల్లా మరి మళ్ళీ మనసు మార్చుకొని ఏం చేసారో ఏమో, లేదు ఉన్నదే తక్కువ కంటెస్టెంట్లు వీళ్ళని పంపిస్తే ఎట్లా అనుకున్నారో ఏమో. కానీ సంజన గారు పోతానే కూడా వద్దు నీ కాలు పట్టుకుంటా తల్లి, నువ్వు ఉండమ్మా అని చెప్పేసి సంజన గారిని కూడా ఉంచిర్రు. అంటే వాళ్ళకి ఎందుకో మరి ఉండాలి ఇంతమంది అనుకున్నారేమో, కానీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. అది దివ్య గారు ఎలిమినేట్ చేశారు. దివ్యను కూడా ఎలిమినేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సుమన్ శెట్టి గారిది దివ్య గారిది ఆల్మోస్ట్ ఒకటే లెవెల్ ఆఫ్ ఓటింగ్ జరిగింది. దాంట్లో కొంచెం తక్కువ సుమన్ గారికి ఉందంట. కాకపోతే లాస్ట్ వీక్లో ఎలిమినేషన్ ఉన్నటువంటి దివ్యని తీసుకొచ్చాం. దివ్య ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వలేదు మనకి, ఎంతో ఇస్తుంది అనుకున్నాం. మరి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయో కానీ ఫైనల్గా దివ్య ఒక్కదాన్నే ఎలిమినేట్ చేసి అయితే సమాచారం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.